ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ అండి. అంటే వంకాయ టమాటా కర్రీ అనేది చాలా టేస్టీగా ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవి 1/2 kg వంకాయలండి. వంకాయలు ఒక 4 లేదా 3 or 4 అలా తీసుకోండి. టొమాటోస్ అనేది 1/2 kg వంకాయలండి, పొడుగు వంకాయలు ఇవి. తీసుకున్న తర్వాత ఒక ప్యాన్లో అంటే ఒక కడాయిలో ఆయిల్ వేయాలండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం హీట్ అవ్వాలండి. ఇది ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఆవాలు అనేది 1 టేబుల్ స్పూన్, జీలకర్ర అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వెంటనే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది నేను తీసుకున్నాను ఇక్కడ. ఇది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇది అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి. ఇది వచ్చేసి ఇప్పుడు పచ్చిమిర్చి 2 or 3 తీసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనం 1/2 kg వంకాయలు తీసుకున్నాం కదా, 1/2 టేబుల్ స్పూన్ అనేది అల్లం పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదు అంటే కనుక స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇవి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అనేవి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయితే బాగా టేస్ట్ బాగుంటుందండి కర్రీ అనేది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వంకాయలు అనేవి కడిగి పెట్టుకున్న వంకాయలు అంటే మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్లో ఇప్పుడు మనం ఈ సాల్ట్ వాటర్లో క్లీన్ చేయాలండి. ఈ వంకాయలు అనేది సాల్ట్ వాటర్లో క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. పోపులో యాడ్ చేసుకోవాలి. వంకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. వంకాయలు అనేది పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లో మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గాలన్నమాట. ఇవి కొంచెం మగ్గిన తర్వాత వీటిని టొమాటోస్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న టొమాటోస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వంకాయలలో యాడ్ చేసుకోవాలండి. ఇవి చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో? కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. వంకాయలు టమాటాలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుందండి. ఇది కారం ఎక్కువగా తినేవాళ్ళు మాత్రం కొంచెం 1.5 స్పూన్ అండి, 1.5 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 1 యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టొమాటోస్ అనేది ముందే వేసుకోవడం వల్ల మగ్గిపోయి 2 ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా టేస్టీగా వస్తుందండి. లాస్ట్కి యాడ్ చేసుకోవద్దు. టొమాటోస్ అనేది వంకాయ వేసిన వెంటనే కొంచెం మగ్గిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఇప్పుడు మనం కర్రీకి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కర్రీకి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చూసారండి ఎలా వచ్చిందో కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మీరు కావాలంటే నేను కొంచెమే కారం యాడ్ చేశానండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మీరు గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేశానండి. ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో చూసారా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.